ఎన్ఆర్జీ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ప్రధాన కార్యదర్శి వై రాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగిందని, అయితే గత నెల రోజుల నుంచి 7 హిల్స్ కార్మికులందరూ నిరసన తెలియజేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ సెక్షన్ 47 ప్రకారం యాజమాన్యానికి కార్మికుల ఉద్యోగులు తొలగించే హక్కు లేదని చెప్పినప్పటికీ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కుతోందని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చెప్పినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి విడనాడలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని కార్మికులకు సరైన న్యాయం చేయాలని తెలియజేశారు. చట్ట వ్యతిరేకంగా మానవత్వం లేకుండా 38 కార్మికుల్ని వీధిలోకి నెట్టింది. ఆ కుటుంబాలన్నీ ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో వీళ్ళ బ్రతుకులు మరింత భారంగా మారుతాయి. యాజమాన్యం సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా అన్యాయం జరిగింది వీళ్ళకి. అయితే వీళ్ళని 38 మందిని ఎవరైతే తీసారో వాళ్ళని కంటిన్యూ చేయాలి, వాళ్ళకి ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి. అలాగే మనుషులు ఎక్కువైపోయారు, ఆర్థిక సంక్షోభం ఉందని తీసేసిన వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని ఎందుకు తీసుకున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి చట్ట వ్యతిరేక చర్యలు మానేసి, కార్మికుల్ని రెచ్చగొట్టే పద్ధతులు మానేసి, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర సెల్లై లాక్కోవడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా తన వైఖరి ఎంజిఎం సైన్స్ యాజమాన్యం మార్చుకోవాలి. లేట వ్యతిరేక చర్యలు మానేసి, కార్మికుల్ని రెచ్చగొట్టే పద్ధతులు మానేసి, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర సెల్లై లాక్కోవడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా తన వైఖరి ఎంజిఎం సైన్స్ యాజమాన్యం మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో జరిగే పరిణామాలు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.